వచనాల్లో, ఐగుప్తీయుల దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనగు యెహోవాను నేనే. ఎక్కడి నుంచి అంటే ఐగుప్తు అంటే మనకు తెలుసు. ఐగుప్తు అంటే పాపము, ఇబ్బందులు, శాపము, అనేకమైన రెండంతల ఇబ్బందుల నుంచి, ఆ స్థితి నుంచి ఎవరు రప్పించారు? నేనే. దేవుడు నాకు, యెహోవా దేవుడు నాకు నేను రప్పించాను కనుక నీ నోరు బాగుగా తెరువుము అంటే యోసేపు సంతతి వారు ఏం చేశారంటే దేవుని యొక్క మాటను వింటూ వచ్చారు. వారి నోట నిండా దేవుని యొక్క మాటలను నింపుకున్నారు. అందుకని అక్కడ అంటున్నాడు, నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపెదను. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపక పోయిరి. ఇదనము దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, నీ నోరు ఏం చేయాలంట? నోరు బాగుగా నింపుకోవాలి. దేనితో? ఆహారంతోనా, లోక సంబంధమైన మాటలతోనా, ఇచ్చకపు మాటలతోనా, సరసోక్తులతోనా, కఠినమైన మాటలతోనా, కోపముతో, క్రోధముతో నీ నోటిని నింపుకుంటే నీవు ఆయన మాట వినను. యోసేపు సంతతి వారు ఆయన మాట విన్నారు కనుక వారు ఏం పడ్డారంట? వారి నోరు బాగుగా నింపుకున్నారంట. అందుకనే వారి నోట నిండా స్తుతి, ఆనందము, సంతోషము, ఆరాధన అనేకమైనవి వారి నోట నిండా నింపబడుతూ వచ్చింది. కనుక ఇక్కడ రాయబడుతున్న మాట ఏమిటంటే, వారి నోరు ఏమైంది? బాగుగా తెరిచారు. దేవుడు వారిని ఆయన మాటలతో నింపాడు. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలు నా మాట వినకపోయిరి. నీ నోరు ఏముండాలా? జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయంలో? దేవుని మాటలు మాట్లాడే విషయంలో, విశ్వాసాన్ని కనపరిచే విషయంలో, ప్రార్థించే విషయంలో. ప్రార్థన చేస్తున్నాం కదని ఎట్లా పడితే అట్లా నోటితో ఏది పడితే అది మాట్లాడితే ప్రార్థనలో ఆ ప్రార్థన ఎవరు ఆలకించాలి? పరమందున్న దేవుడు ఆలకించాలి, లేకపోతే ఇహమందున్న అపవాద ఆలకించాలని నీ ప్రార్థనని? హృదయపూర్వకమైన ప్రార్థన అంట, అది మనోపూర్వకమైనది, ఇష్టముగా బలముగా ఉంటుందంట ప్రభువుకి. ఆ రీతిగా నువ్వు ప్రార్థిస్తే ఆయన ఏం చేస్తాడు? ఈ మాటను వింటాడు. నీ ప్రార్థన విన్నపములు ఆయన మొర వెడతాయి, నీ మొరకు ఆయన చెవి ఎక్కుతాడు. నువ్వు నోరు బాగుగా తెరిచి ప్రభు ఇష్టముగా నువ్వు ప్రార్థిస్తే ఆయన ఏం చేస్తాడు? నీ ప్రార్థన మనవిని ఆలకిస్తాడని. కనుక నోరు తెరిచే విషయంలో చూద్దామా? కీర్తనల గ్రంథము 145వ అధ్యాయం 21వ వచనంలో, కీర్తనల గ్రంథము 145వ అధ్యాయం 21వ వచనంలో కూడా ఒక మాట వ్రాయబడుతుంటుంది. దావీదు తన గ్రంథంలో కీర్తనలో రాస్తుంటున్నాడు. 20 నుంచి చదువుతాం. యెహోవా తను ప్రేమించి వారిని అందరినీ కాపాడును, అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయును. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును, శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురు గాక. భక్తిహీనులంట వారి నోరు వారేమవుతారంటే నాశనం అయిపోతారు. నా నోరైతే దేవుణ్ణి స్తోత్రము చేస్తుంది. దావీదు అంటున్నాడు, ఒకప్పుడు నాలో భక్తిహీనత ఉంది కనుకనే భక్తిహీనత వల్ల నా హృదయంలో దేవుని మాటకు ఉంచుకోకుండా పాపమునకు నా హృదయాన్ని లోపరుచుకొని తద్వారా దేవుని నుండి దూరమైపోతూ వచ్చాం. కనుకే తన కృపను దూరం చేసుకున్న సమయంలో పరుపు తేడా చేసి పశ్చాత్తాపడ్డాడు. అందుకని ఇక నా కృపని నిలిచిపోదు, సమాధాన నిబంధమైన నా నిబంధన తొలగిపోదని చెప్పి దావీదుని అంతగా ప్రేమిస్తూ వచ్చాడు. కనుక ఆయన అంటున్నాడు, నా నోరు యెహోవాను స్తోత్రము చేయును, శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామం నిత్యము సన్నుతించెదరు. అక్కడ యోసేపు సంతతిని ప్రభువుని స్వాస్థ్యాన్ని అప్పగించడానికి కారణం ఏమిటంటే, యోసేపు సంతతి వారి మాట విన్నారు కనుకనే వారి నోరు తెరచారు. దేవుడు వారి నోటిని బాగుగా నింపాడు. ఇక్కడ దావీదు అంటున్నాడు, దేవుడు భక్తిహీనులను నాశనం చేస్తాడు, అయితే నా నోరు యెహోవాను స్తోత్రము చేయును. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. ఇక్కడ జ్ఞానము చెబుతున్నది. జ్ఞానము గలవారు ఎవరి లోకంలో ఎవరైనా జ్ఞానవంతులు ఉన్నారా? తెలివైన వారు ఉన్నారా? వివేచన గలవారు ఉన్నారంటే జ్ఞానము గలవాడు ఒక్కడు లేడు, వివేచించేవాడు. రోమీలకు రాసిన పత్రికలో రాయబడుతుంది. ఒక మాట చూసుకొని సామెతల గ్రంథం చదువుకుందాం. రోమీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. ఇందుని గురించి వ్రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడును లేడు, దేవుని వెదుకువాడు లేడు, అందరూ
చెప్తుందంట. సామెతల గ్రంథం 2వ అధ్యాయంలో మనం చదువుకుంటూ వచ్చాం కదా, 7వ వచనం చదువుదామా? నా నోరు సత్యమైన మాటలు పలుకును, దుష్టత్వం నా పెదవులకు అసహ్యము. నా నోటి మాటలన్నీ నీతి గలవి, వాటిలో మూర్ఖత అయిన కుటిలత అయినను లేదు. అవన్నీ వివేకికి తేటగాను, తెలివి నొందిన వారికి యథార్థముగాను ఉన్నవి. ఈ సమయంలో మనం ఏమని ప్రార్థన చేయాలో తెలుసా? అయ్యా, నీ వాక్యాన్ని, నీ మాటలను గ్రహించేవాడు లేడు, నీతిమంతుడు లేడు, ఆయన వెలికివారు లేడని అపోస్తలుడైన పౌలు రోమా సంఘంతో రాస్తూ మాట్లాడుతుంటున్నాడు. ఒకనాటి స్థితి నాది కూడా అదే. నీ వాక్యాన్ని, నీ మాటను, నీ సత్యాన్ని నేను గ్రహించలేదు, నేను వెతకలేదు, నీ నీతి నేను కనుగొనలేదయ్యా. నా నోరు, నా నాలుక ఈ రీతిగా ఉన్నది. అయితే ప్రభువా, నా కుటుంబంలోని ప్రతి ఒక్కరు ఈ రీతిగా ఉంటే ఏమవుతారు? వారు భక్తిహీనులై నశించిపోతారు కనుక దేవా, వారు నా స్థితి నుంచి తప్పించయ్యా. వారి నోరు బాగుగా తెరిచేవారుగా, నీ మాట వినేవారుగా, వారి నోటిని నీ మాటలతో నింపయ్యా అని చెప్పి ఏం చేయాలి? ప్రార్థించాలి. ఒకవేళ నువ్వు దేవుని మాటను గ్రహించకుండా, వివేచనను తెలుసుకోకుండా, ఆయన నీతిని నువ్వు కనుగొనకుండా ఉంటే ఇప్పటికీ నువ్వు భక్తిహీనతలో ఉన్నట్లే. భక్తిహీనత నిన్ను ఏం చేస్తుందంట? నాశనమునకు. యూదా ఏమైపోయాడు? భక్తిపరుడే. ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు యొక్క ప్రభు 12 మంది శిష్యుల్లో ఒకడు. కానీ తన భక్తిని, అంటే తన ప్రభువును ప్రేమించే విషయంలో, ఆ మాటను హృదయపూర్వకంగా గైకొని అభ్యసించే విషయంలో సరిగా లేడు. ఆయనకి దూరముగా ఉంటూ వచ్చాడు కనుక అపవాది తన హృదయంలో చోటు చేసుకొని ఆయన పట్టించడానికి ప్రముఖుడవుతూ వచ్చాడు. కనుక ఏమయ్యాడు? తన భక్తిహీనతను బట్టి నశించిపోయాడు. తన చేతులతో తనే ఉరి పెట్టుకొని పురుగులు పడి చనిపోయాడంట. పొట్ట పగిలిందంట. ఉరేసుకుంటే కింద పడి పొట్టలో నుండి పేగులు ఎవరికైనా బయటకు వస్తాయా? రావు. అందుకని పాపం ఏం చేసింది? గర్భం ధరించింది. పాపపు ఆలోచన తన తలంపుల్లో కలిగింది. అంటే ప్రభువు ఆయన ఆజ్ఞను అతిక్రమించి, ఆయన మాట వినకుండా తన ఆలోచనలో శత్రువు ఆలోచన చొరబడింది. ఆ ఆలోచన జరిగించాలని తన హృదయంలో ఏమైంది? వాంఛ పుట్టుకుంటూ వచ్చింది. తద్వారా పాపము గర్భం దాల్చింది. మరణించిన తర్వాత ఏమయ్యాడు? పేగులు, పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చాయి అంట. చూడండి, కనుక భక్తిహీనత నాశనకు, పడిపోవడానికి, నశింపుకు దారితీస్తుంది. ఈ నోరు దేనితో నింపబడినది? ఇక్కడ జ్ఞానం ఘోషిస్తుంది. ఏంటిదో తెలుసా? చదువుదామా? నా నోరు సత్యమైన మాటలు పలుకును. ఒకప్పుడు, ఇప్పుడు ఈ నోరు చూసుకోండి. ఈ నోటి నిండా ఏముంది? సత్యం ఉందా? అసత్యం ఉందా? కొన్ని సందర్భాల్లో అవసరమైనప్పుడు ఏమవుతాం? టక్కున జారిపోయింది. అయ్యో, మాట జారిపోయింది అని నాలుక తడబడిపోతావు. ఆ రీతిగా నువ్వు ప్రవర్తిస్తే నువ్వు ఇంకా ఆయన నీతిని వెతకనట్లే, నువ్వు ఇంకా ఆయన వెతకట్లా, ఆయన నీతిని నువ్వు కనుగొనలా, ఆయన దేవుని మాటను గ్రహించకుండా ఇంకా లోకములో ఉంటూ నీ నాలుక, నీ నోరు, నీ పెదవులే దేనితో నింపుకున్నావు? రోమిలకు రాసిన పత్రికలో ఉంది కదా, సర్ప విషయముతో, ఇంకా అబద్ధములాడు పెదవులతో, పగ నోటి నిండా ఏముందంట? బాగా. వీటితో నింపుకుంటే నువ్వు ఈ నోటి నిండా నువ్వు బాగా నోరు తెరవలేవు. అందుకే చాలామంది ఆరాధించమంటే ఆరాధనకు నోరు రాదు, ప్రార్థించమంటే నోరు రాదు. నువ్వు చేయి అని పక్క వాళ్ళని ఏం చేస్తారు? పొడుస్తూ ఉంటారు. నువ్వు చేయి అని సైగ చేయటం, పొడుచుకోవటం. ఎంతవరకు పొడుస్తావు? దేవుని వాక్యం నిన్ను పొడవట్లా, నిన్ను గుచ్చట్లా, అందుకే నువ్వు పక్కన వాడు గుచ్చుతున్నావు. నీ నోరు తెరవడానికి హృదయంలో లేదు కదా. గంట చెప్పని, అరగంట చెప్పని, 10 నిమిషాలు చెప్పని, పావు గంట చెప్పని, ఆమె ప్రార్థన చేయండి అమ్మా, లేదా ఆరాధన చేయండి అమ్మా అంటే ఒకరి మొహాలు ఒకరు చూసుకోండి. దీన్ని బట్టి నీ నోరు, నీ హృదయం దేంతో నింపబడింది? పగతో నింపబడింది, కపటంతో నింపబడింది, కోపంతో నింపబడింది. ఎంతవరకు ఇలా ఉంటే నువ్వు ప్రభుని ఎప్పుడు స్తుతిస్తావు? ఆయన ఎప్పుడు మహిమపరుస్తావు? నీ నోరు ఎప్పుడు తెరుస్తావు? నీ నోటి ప్రభువు నీ నోటి నిండా ఆయన మాటలతో నింపాలంటే నువ్వేం చేయాలి? అన్న మాట వినాలి. యోసేపు సంతతంట ఆయన మాట వినదంట. కనుకే ఆయన స్వాస్థ్యముగా ఇవ్వనయున్న ప్రదేశాన్ని యోసేపు సంతతికి ఇచ్చాడు. ఇశ్రాయేలు జనాంగం 20 లక్షల కంటే ఎక్కువ మంది జనాంగం, వారెవ్వరూ దాన్ని పొందుకోలేదు. ఎందుకంటే వారి నోటి నిండా సర్ప విషము, పగ ఏముంది? ఇంకా గొంతుక తెరచిన సమాజం. వారి నాలుకతో ఇచ్చ
అనేకమైన కార్యాలు జరిగించడానికి ఇష్టపడతారు, కానీ దేవుని సన్నిధానాల్లో ప్రార్థించడానికి, ఆరాధన చేయడానికి నోరు తెరవరు. వారి నోటి నిండా ఏమున్నది? ఆత్మ సంబంధమైన మాటలు అయితే లేవు. కనుక ఈ నోటి నిండా ఏమున్నది? జ్ఞానం ఘోషిస్తుంది. ఏమంటే నా నోరు సత్యమైన మాటలు పలుకును, ఇంకా నా నోటి మాటలన్నీ నీతి గలవి. చూద్దాం. దుష్టత్వము నా పెదవులకు అసహ్యం. దేవుడు అంట దుష్టత్వాన్ని ఏం చేస్తున్నాడు? అసహించుకుంటున్నాడు. కనుక నీ నోటి నిండా ఏముంది? నీ నోటి నిండా సత్యం ఉందా లేదా దుష్టత్వం ఉందా? కనుక చూద్దాం. సామెతల గ్రంథంలోని 12వ అధ్యాయము 6వ వచనం చదువుదామా? భక్తిహీనుల మాటలు నరహత్య చేయు పొంచు వాటి వంటివి, యథార్థవంతుల నోరు వారిని విడిపించును. యథార్థవంతుల నోరు ఏం చేస్తుందంట? విడిపిస్తుందంట. చూసుకోకుండా అనేకమైన పనులలో, కార్యాల్లో ఒక్కొక్కసారి ఏమవుతాం? ఇరుక్కుపోతాం, సంకటమైన పరిస్థితుల్లో చిక్కుపోతాం. గల కారణం ఏంటిదో తెలుసా? యథార్థత లేని స్థితి. యథార్థవంతుల నోరంట విడిపిస్తుందంట. ప్రతి కట్ల నుంచి, ప్రతి శత్రువు ఆటంకాల నుంచి ఏం చేస్తుంది? విడిపిస్తుంది. నీ జీవితంలో ఎప్పుడైనా విడిపించబడ్డావా? ఇరుక్కుంటున్నావా? నువ్వు ఇరుక్కుంటున్నావా? విడిపించబడ్డావా? కనుక యథార్థంగా ప్రవర్తించే దానివైతే నువ్వు విడిపించబడతావు. లేదా భక్తిహీనంగా ఉంటే వారు వేస్తున్న పొంచుల్లో ఇరుక్కుపోతావు. కనుక యథార్థవంతులైన నోరు నాకు దయచేయాలి. ఎందుకంటే యథార్థవంతుల నోరు ఏం చేస్తుంది? వారిని విడిపిస్తుంది కదా. ప్రతి కట్టు నుంచి, ప్రతి అపవాది కార్యాల నుంచి నా కుటుంబం, దేవాన్ని, ప్రభువాన్ని సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరు ఏం చేయాలి? విడిపించబడాలి. విడిపించబడాలంటే యథార్థమైన నోరు. యథార్థవంతుల వారు ఏం చేస్తారంట? యథార్థవంతుల నోరు వారిని విడిపించును. కనుక పరమగీతములు 7వ అధ్యాయము 9వ వచనం చూద్దాం రండి. పరమగీతములు 7వ అధ్యాయము 9వ వచనం. ఇక్కడ నోటి గురించి 9వ వచనంలో, నీ నోరు శ్రేష్ఠ ద్రాక్షారసము వలెనున్నది, ఆ శ్రేష్ఠ ద్రాక్షారసము నా ప్రియునికి మధుర పానీయము. అది నిద్రితుల చదవంటాం. అది నిద్రితుల ఎదరములను అదర చేయును. ఇక్కడ పరమగీతములు ప్రియుడు ప్రియురాలు మధ్య, అంటే తండ్రి, అంటే పరమ తండ్రి, సంఘముతో దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీ నోరు శ్రేష్ఠ ద్రాక్షారసము వలె ఉన్నది. ఏంటంటే సంఘముతో, నీతో ప్రభు ఏం మాట్లాడుతున్నాడు? నీ నోరు శ్రేష్ఠ ద్రాక్షారసము వలె ఉన్నది, ఆ శ్రేష్ఠ ద్రాక్షారసము నా ప్రియునికి మధుర పానీయము. నీ నోటి నుండి వచ్చే ప్రతి మాట, నీ నోటి నుండి వచ్చే ప్రార్థన, ఆరాధన, స్తుతి, నీ నోటి నుంచి వచ్చే వాక్కులు అన్నీ ఎలా ఉండాలంట? ఆయనకు మధుర పానీయంగా ఉండాలంట. ఆయనకి సంతోషాన్ని ఇచ్చేదిగా ఉండాలంట. ఆయనకి బాధ కలిగించేదిగా ఉండకూడదు. ఆయన దుఃఖ పెట్టేదిగా ఉండకూడదు. కనుక నీ నోరు ఎలా ఉన్నది? సంఘముతో ప్రభు అంటున్నాడు, నీ నోరు మధుర పానీయముగా ఉండాలంటే శ్రేష్టమైన ద్రాక్షారసము వలె ఉండాలి. శ్రేష్టమైన ద్రాక్షారసం. మన ప్రభు ఎవరండి? నిజమైన ద్రాక్షారసం. ఆయనలో అంటుగట్టబడిన వారమై ఆయన ప్రేమను, ఆయన మాధుర్యమును, ఆయన కృపను, ఆయన జ్ఞానమును, ఆయనకున్న సమస్తాన్ని మనం ఏం చేయాలి? పొందుకోవాలి. వాటిని మనం కలిగి జీవించాలి. అప్పుడే మన నోటి మాటలు ఆయనకు మధురంగా ఉంటాయి. చూద్దాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 2వ వచనం. ఇప్పటి వరకు దేవుడు కోరుకుంటూనే చూస్తూ వచ్చు. ఇప్పుడు మానవుని యొక్క నోరు ఎలా ఉన్నదో చూద్దాం. ఇప్పటి వరకు దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నీ నోటి నిండా ఏముండాలని? నీ నోరు బాగుగా తెరవమంటున్నాడు. అప్పుడు నేను మాటతో నింపుతాను. యథార్థవంతుల నోరు అంట విడిపిస్తున్నాను. ఇంకా నీ నోరు శ్రేష్ఠ ద్రాక్షారసము కలిగి ఉంటే అది నాకు ఎంతో మధురం అంటున్నాడు దేవుడు. ఇంకా ఎలా ఉండాలి నీ నోరు? ఏమో మర్చిపోయాం అంటారా? మన నోరు ఎప్పుడు ఎలా ఉండాలి? శ్రేష్ఠ ద్రాక్షారసం వలె అంత మధురముగా ఉండాలి. అయితే యెషయా గ్రంథం 49వ అధ్యాయం 2వ వచనం చూద్దామా? నా నోరు వాడిగల
ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరుచుకునేదను అని ఆయన నాతో చెప్పెను. ఆయనను వ్యర్థముగా నేను కష్టపడి తిని ఫలమేమీ లేకుండా నా బలమును వృధాగా వ్యయపరిచి ఉన్నాను అనుకొంటిని. నాకు న్యాయకర్త యెహోవాయే నా బహుమానము, నా దేవుని యొద్దనే ఉన్నది. ఇక్కడ యాకోబుని గురించి యెషయా మాట్లాడుతున్న మాటలు ఏంటో తెలుసా? ద్వీపములారా నా మాట వినుడి, దూరమునున్న జనులారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నా నామమును జ్ఞాపకము చేసుకోలేను. మనమంట తల్లి గర్భంలో పుట్టక మునిపే తల్లి ఒడిలో కూర్చోబెట్టుకోక మునిపే పెట్టుకున్నది మొదలుకొనంట ఆయన ఏం చేసుకుంటున్నాడు? మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. కనుక నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. మన నోరు ఎలా ఉండాలి? వాడి అయిన ఖడ్గముగా. వాడి అయిన ఖడ్గం ఏంటిది? 2 రకాలు. వాడి అయిన ఖడ్గం 2 రకాలు. ఏంటి తెలుసా? వాడి అయిన ఖడ్గం లోకంలో వాడి అయిన ఖడ్గంగా మన నోరు వాడచ్చు, ఆత్మ సంబంధంగా కూడా వాడి అయిన ఖడ్గముగా వాడచ్చు. తెలుసా? నీ నోటిలో కృపాసహితముగా, నీ నోటిలో ఆయనకి ఇష్టముగా మధురముగా ఉండేటువంటి మాటలు మాట్లాడితే అది వాడి అయిన ఖడ్గముగా. అది అనేకులను ఏం చేస్తుంది? ఆదరిస్తుంది, బలపరుస్తుంది, వారిని ఓతనిస్తుంది, వారిని దేవుని సన్నిధానానికి తీసుకొస్తుంది. అదే నీ నోరు లోకములో ఇష్టానుసారముగా వాడితే అదే నోరేమవుతుంది? అనేకులకు ఆటంకకరంగా, అనేకుల జీవితాలను కూలదూసేదిగా. ఆ పగయు మనం చదువుకుంటూ వచ్చాం రోమిలకు రాసిన పత్రికలో. నీ నోరు, నీ నాలుక, నీ గొంతుకు ఎలా ఉంటుందంటే అక్కడ పగయు, కట్లపాముతో, సర్ప విషముతో, నోటి నిండా ఏముంటుందంట? పగతో, గొంతుక తెరచిన సమాధితో ఉంటుంది. సమాధి ఎలా ఉంటుందండి? సమాధి కంపు కొడుతుంది కదా. అంటే నీ నోరు కంపు కొట్టేదిగా ఉంటే లోకంలో వాడి అయినదిగా ఉంటుందండి. కనుక ఇక్కడ యాకోబు యొక్క నోటిని ప్రభు వాడిగల ఖడ్గంగా చేశాడు. ఎందుకంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే అతన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. తల్లి ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నా నామమును జ్ఞాపకం చేసుకున్నాడట. నామాన్ని ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నీకు ఒక నామాన్ని ఇచ్చాడు. ఆ నామాన్ని ప్రభు జ్ఞాపకం చేసుకోవాలంటే నువ్వు ఎలా ఉండాలి? రక్షింపబడక మునుపు నీ పేరు దుర్గారావో, ప్రసాదరావో, ఏదో ఒక పేరు ఉంటుంది. రక్షింపబడిన తర్వాత ఆత్మ సంబంధంగా దేవుడు ఒక పేరు ఇచ్చాడు కదా. ఆ పేరుకు తగ్గట్టు నువ్వు జీవించాలంటే ఈ నోరు ఎలా ఉండాలి? కృపాసహితముగా, క్షేమముతో, మధురముగా, సౌమ్యముగా, సాత్వికముతో నీ మాట ఎలా ఉండాలి? ఉండాలి కదా. ఉప్పు వేసినట్టు కృపాసహితంగా నీ మాటలు ఉంటే అనేకులు ఆ మాటలు ఏం చేస్తాయి? ఓదారుస్తాయి, ఆదరిస్తాయి, బలపరుస్తాయి, క్షేమాన్ని ఇస్తాయి, సౌఖ్యాన్ని, సంతోషాన్ని కలిగిస్తాయి. అది వాడి అయిన కత్తి వలె ఉంటుంది. అది కాకుండా నీ మాటలు రోమీలకు రాసిన పత్రికలో మనం చదువుకున్నట్లుగా ఉంటే అది కూడా ఒక వాడి అయిన కత్తే. అందుకే యాకోబు రాసిన పత్రికలో 4 గురించి చెప్తాడు. అదంట ప్రకృతి చక్రానికి చిచ్చు పెడుతుందంట. అది చిన్న అవయవమే కానీ అదిరదిరి పడుతుందంట. కనుక దేవుడు నిన్ను తల్లి గర్భంలో ఉన్నప్పుడే, తల్లి ఒడిలో పెట్టుకున్నప్పుడే ఈ నామాన్ని ఏం చేస్తున్నాడు? జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ నామము తగినట్లుగా జీవించాలంటే అయ్యా నా నోరు వాడి అయిన ఖడ్గముగా తయారు చేయాలి. ఆయన వాక్యం అంట వాడి అయిన ఖడ్గం అంట. అది 2 అంచుల వాడి అయినదంట. ప్రాణాత్మ కీళ్లను విభజించినంత మటుకు దూరించినది. కనుక మన నోరు కూడా ఆ రీతిగా ఉండాలి. అప్పుడే ఏం చేస్తాం? అనేకులను దేవుని సన్నిధానం నడిపిస్తాం. లేదంటే నీ నోటి నిండా ఆ ఈర్ష, ఇచ్చకపు మాటలు, సరసోక్తులు, లోక సంబంధమైన మాటలు, కపటము మాటలతో నింపబడితే నీవు భక్తిహీనురాలుగా ఉంటూ నాశనానికి వెళ్తావు కానీ దేవుని ఉగ్రతను చూస్తావు కానీ దేవుని స్వాస్థ్యమును పొందుకునే రీతిలో ఏమాత్రం ఉండలేదు. ఆయన నీకు ఇచ్చిన నామాన్ని కూడా జ్ఞాపకం చేసుకోలేడు. ఎందుకంటే వాడి అయిన ఖడ్గంగా నీ నోరు ఉండదు. కనుక ఈ సమయంలో మనం ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. ప్రభువా
వాడి అయిన ఖడ్గంగా నా నోరు ఉంచాయి. ఎందుకంటే నా నామా నువ్వు నాకు ఇచ్చిన నామాన్ని నువ్వేం చేస్తున్నావు, జ్ఞాపకం చేసుకుంటున్నావు. నేనైతే మనుషులు అన్న మాటలను, వారు నన్ను బాధించిన స్థితిని, వారు నన్ను అన్న మాటలను, నన్ను అవమానపరిచిన స్థితిని, నన్ను గాయపరిచిన స్థితిని, ఆ మాటలనే నా హృదయంలో పెట్టుకొని నన్ను అట్లన్నారు ఇట్లన్నారు అని తలపోసుకుంటూ ఎంత నష్టపడిపోతున్నాను కదా. దేవుడు అంటున్నాడు, నీకు ఇచ్చిన శ్రేష్టమైన నామాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. యోసేపు పేరుకి యోసేపే కనుక నా జీవితంలో అనుభవాలు ఎన్నున్నాయి కదా. దేవుని కొరకు ఎంత రోషంగా నిలబడ్డాడు. ఆ అట్టి రోషం నీకుంటే దేవుడు యోసేపుకు తోడైన నీకు కూడా తోడై ఉంటాడు. ఎస్తేరు ఎంత ప్రార్థన పర్రారు, ఆమెకున్న వీరత్వం ధైర్యం నీకుంటే, ఆ నామానికి తగ్గట్టుగా నీవు జీవిస్తే దేవుడు ఆ నామాన్ని ఏం చేసుకుంటున్నాడంట, జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కనుక నీకు ఇచ్చిన పేరుని బట్టి ఆ వ్యక్తి ఏ రీతిగా భక్తిని కనపరిచాడో ఆ రీతిగా నీవు కూడా ఏం చేయాలి, భక్తిని కనపరచాలి. వారు ప్రార్థనా పరులైతే నువ్వు కూడా ప్రార్థించే విషయంలో ఆ ప్రార్థన నేర్చుకొని వారి వలె నీవు నిలబడాలి. అప్పటి వరకు దేవుడు ఏం చేస్తారంట, ఆ పేరును జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడు. ఆ పేరు వలె వారి వలె ఎప్పుడు ప్రార్థిస్తుందా, ఎప్పుడు స్తుతిస్తుందా, ఎప్పుడు మొరపెడుతుందా అని ప్రభు ఏం చేస్తాడు, ఎదురు చూస్తూ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడంట. కనుక యాకోబు అంటున్నాడు, నా నోరు వాడిగల ఖడ్గముగా చేసిన దేవుడు. నేను ఎంతో కష్టపడ్డాను, అది వ్యర్థం అనుకుంటున్నాను, కానీ అది ఏమీ వ్యర్థం కాదు. నా స్వాస్థ్యము, నా బహుమానము నా తండ్రే అని చెప్పి యాకోబు తన జీవితంలో కలిగిన అనుభవాన్ని చెప్తాడు. ఈ సమయంలో మధ్యాహ్నకాల సమయంలో జీవితంలో ఎన్ని అనుభవాలు కలుగుతూ వచ్చినాయి, వాటన్నింటిలో దేవుడి నామాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావా? నీ స్వరమెత్తి నోటి నిండా ప్రభు మాటలు కలిగి ఉంటే, ప్రభా నువ్వు నాకు ఇచ్చిన నామాన్ని బట్టి నేను ఎంతగానో నీకు ప్రార్థిస్తున్నానయ్యా, అటు రీతిగా జీవించడానికి నువ్వు నాకు సహాయపడుతుంటున్నావయ్యా. కనుక నా నోరు వాడిగల ఖడ్గముగా చేయి. యాకోబు బహుమానంగా స్వాస్థ్యంగా నీవు ఉన్నావని నీ విషయమై యాకోబు పలుకుతుంటున్నాడు. అట్లా నా స్వాస్థ్యముగా, నా భాగముగా నీవే ప్రభువా. ఎందుకంటే నా నోరు నిత్యము నిన్ను ఏం చేస్తుందంట, స్తుతిస్తుంది, జ్ఞానం కలుగుతుందని. మన నోరు నిత్యము యెహోవాను స్తుతించేదిగా, ఆయనకు మధురమైన పానీయముగా ఉండేటట్లుగా, ఆయనకి ఎలా ఉండాలంటే సంతోషాన్ని కలిగించేదిగా ఉండాలి. కనుక చూద్దామా, యోబు గ్రంథం 31వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. యోబు గ్రంథము 31వ అధ్యాయము 22వ వచనం. పేజీ నంబర్ 442. నేను అలాగూ చేయలేదు, నా బాల్యము మొదలుకొని దిక్కులేని వాడను, తండ్రి భావముతో నన్ను భావించి నా యొద్ద పెరిగెను. నా తల్లి గర్భమందు పుట్టిన నాట నుండి దిక్కులేని వానికి నేను మార్గదర్శినైతిని. దేవుని మహాత్మ్యం ఎదుట నేను నిలవజాలననియు ఆయన నిర్మూలము చేయననియు వీటి పుట్టెను. సువర్ణము నాకు ఆధారం అనుకుని ఎడల, నా ఆశ్రయము నీవే అని మేలు బంగారముతో నేను చెప్పిన ఎడల, నా ఆస్తి గొప్పదని కానీ నా చేతికి విస్తారము సొమ్ము దొరికినని కానీ నేను సంతోషించిన ఎడల, సూర్యుడు ప్రకాశించున్నప్పుడు అతనినే కానీ, చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతనినే కానీ చూచి, నా హృదయం రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముందు పెట్టిన ఎడలను, పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. ఎంత గట్టిగా ఉన్నదో ఈ మాట కదా, వింటుంటేనే అమ్మో. వేషధారి అయిన అనుభవం అంటే ఏంటి మీ దృష్టిలో ఏంటో చెప్పండి. వేషధారణ అంటే, వేషధారణ అంటే మీ దృష్టిలో ఏంటి? లేనివన్నీ ఉన్నట్లుగా చెప్పు. వేషధారణ అంటే ఇంకా ఏంటి? వేషధారణ, వేషలు ఎట్లా ఉంటారండి? వేషలు ఎట్లా ఉంటారు? వారి శరీరాన్ని బయటికి కనిపించుకునేటట్లుగా, ఇతరులకు ఆకర్షణగా వారి శరీరాన్ని అమ్ముకుంటారంట. ఏం చేస్తారు? అమ్ముకొని జీవిస్తారంట వేశ్యలు. వేషధారణ అంటే వేశ్యలు ఎట్లా ఉంటున్నారు అట్లా జీవించడం. దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? చూద్దాము రండి. 23వ వచనం. దేవుని మహాత్మ్యము ఎదుట నేను నిలవజాలననియు ఆయన నన్ను నిర్మూలము చేయననియు భీతి పుట్టెను. ఏమైందంట? దేవుని ఎదుట నేను నిలబడలేను, ఆయన మహాత్మ్యం ఎదుట నేను నిలవజాలను, ఆయన నన్ను నిర్మూలము
దేని విషయంలో సంతోషించమంటున్నాడు? ఆయనను ముద్దు పెట్టుకునే విషయంలో, ఆయనను స్తోత్రించే విషయంలో, ఆయన నామమును గొప్ప చేసే విషయంలో నువ్వేం చేయాలి? సంతోషించాలి. అందుకని నిన్న మనం కీర్తన 122 అధ్యాయంలో వాక్యాన్ని వింటూ వచ్చి దేవుని సన్నిధికి వెళుదామని జనులు నాతో చెప్పినప్పుడు దావీదు ఏం చేశాడంట? సంతోషించాడు. మనం ఏ విషయంలో సంతోషించాలి? దేవుని గొప్ప చేసే విషయంలో, ఆయన స్వార్థను ప్రకటించే విషయంలో, ఆయనకు ప్రార్థించే విషయంలో, ఆత్మ సంబంధమైన ప్రతి కార్యంలో మనం ఏం చేయాలి? సంతోషించాలి. వీటిని విడిచిపెట్టి బంగారం విషయంలో, సువర్ణం విషయంలో, నా ఆస్తిని గొప్ప చేసుకునే విషయంలో, వాటన్నిటి విషయంలోనంట సంతోషిస్తే సూర్యుడు ప్రకాశించినప్పుడు అతన్నే కానీ, చంద్రుడు కాంతి కలిగినప్పుడు, చంద్రుడు కాంతిలో నడుచుతుండగా చంద్రుడిని చూసి కానీ, హృదయంలో ప్రేరేపించబడి సూర్యచంద్రులను ముద్దు పెట్టుకొని నీకు కలిగిన ఆస్తిని, దేవుడు నీకు ఇచ్చిన బిడ్డలను బట్టి నువ్వు సంతోషిస్తా, గురుపంగా మందిరాల్లో కూర్చున్నా కూడా వారిని ఏం చేస్తా? వాక్యం తట్టు మనసు పెట్టుకోకుండా వారి తట్టే తిరుగుతూ ఉంటే ఏమంటున్నాడో తెలుసా? ఓ వేశ్య, ఏంటంట చూద్దారండి, పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారి నగుదును, అది న్యాయాధిపతుల చేత శిక్షణ తగిన నేరమగును. ఇది ఎంత పెద్ద నేరమో కదా! ఎంత పెద్ద నేరం చేస్తున్నాం. ఒప్పుకుందాం, దేవుని సన్నిధానానికి వచ్చి క్రమంగా కూర్చోకపోవడం కూడా నేరమే. దేవుని సన్నిధానానికి వచ్చి మాట్లాడుకోవడం కూడా దేవుని సన్నిధిలో కంట లోకపు ముచ్చట్లు, నీ ఇంటి ముచ్చట్లు కూడా చెప్పుకోకూడదంట. నువ్వు దేవునికి సమయం ఎక్కడిచ్చినట్టుంటావు? నువ్వు సన్నిధానానికే వస్తావు, ప్రార్థన చేసుకుంటావు, కానీ ఏం చేస్తాం? ప్రార్థన అయిపోగానే ముచ్చట్లు పెట్టుకుంటాం, మాట్లాడుకుంటాం. అక్కడికి ఇట్లా జరిగింది, ఇక్కడ జరిగింది, మా ఇంట్లో ఇట్లా జరిగింది, ఎదురు ఇంట్లో ఇట్లా జరిగింది, వచ్చేటప్పుడు దారిలో నేను ఇట్లా చూస్తా వచ్చానని అవన్నీ చెప్పు. ప్రభుత్వం తెలీదా? మరి ఆయన సన్నిధానానికి వచ్చి కూడా ఏం ముచ్చట్లు చెప్పుకుంటే నీ నోటిని ఏం కట్టుకుంటున్నావు? అండి మా నోటి నిండా? అలా చేయొచ్చా? చేయకూడదు. ఇక్కడ అంటున్నాడు, అదంతా న్యాయ విమర్శ కంట అవన్నీ దేవుడు తీసుకొస్తాడట. నువ్వు సువర్ణాన్ని ఇష్టపడినా, నువ్వు ఆస్తిని ఇష్టపడినా, ఈ లోకంలో ఉన్నవన్నిటిని కోరుకున్నా, దేవుడు నీకు ఇచ్చిన ప్రతి దాన్ని బట్టి నువ్వు సంతోషించిన, అదంతా పరమున్న దేవుడికి ఎట్లా ఉంటుందంట? వేషధారణగా ఉంటుందంట. దేవుడు వేషనైనా క్షమిస్తాడంట, వేషధారాన్ని క్షమించడంట. కనుక అక్కడ అర్థం చేస్తా, దాని యొక్క అర్థం ఏమిటంటే, దేవుని కాకుండా, ఆత్మ సంబంధమైన విషయాల్లో కాకుండా ఏ విషయంలో నువ్వు సంతోషించినా అది దేవుడు తీర్పులను తీసుకొస్తాడంట. ఒక దొంగతనం చేసిన వ్యక్తిని తీర్పులను తెస్తే అది న్యాయం, సత్యమే. ఒక తిరుగుబోతును తీసుకొచ్చి నలుగురిలో పెట్టి తీర్పు తీర్చడం సత్యమే కదా. ఎందుకంటే అతను చేయకూడని పని చేసుకోవచ్చు కదా. అయితే ఇక్కడ సూర్యుని చూసి, చంద్రుని చూసి ముద్దు పెట్టుకొని, బంగారాన్ని చూసుకొని, సువర్ణాన్ని చూసుకొని, ఇది నాకు ఆశ్రయము, నా భవిష్యత్తుకు నువ్వే ఆధారం అవుతావని వాటిని చూసుకొని నీ అంతరంగంలో, హృదయంలో దాని విషయమై సంతోషపడుతూ దాని విషయమై నువ్వు ముద్దు పెట్టుకుంటే పరమన్న దేవునికి నువ్వు వేషధారిగా కనబడతావు. నీ నోటితో కూడా దాన్ని ఏం చేయకూడదు? ముద్దు పెట్టుకోకూడదు. ఎన్నిసార్లు నోటితో, ఎన్నిసార్లు హృదయంలో తలంచుకొని ఉంటాం. ఈ విషయమై ప్రభు నిజముగా నేను వేషధారిని అయ్యా. ఇవన్నీ న్యాయ తీర్పులను తీసుకొస్తే చూద్దామా? మాట్లాడదాం రండి. ఇది న్యాయాధిపతుల చేత శిక్షనందదగిన నేరమగును. శిక్షనందదగిన నేరం మనం చేస్తున్నాం నోటితో. కనుక ఏం చేద్దాం? ఒప్పుకుందాం. ప్రభా నువ్వు ఇచ్చిన ప్రతి దాని విషయంలో నేను ఏం చేస్తాను? నీ సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నాను, కనుక క్షమించు. నేను శిక్షకు, నేరములకు తగిన శిక్ష కలిగి ఉన్నాను నా నోటితో. ఈ స్థితి నుంచి నన్ను తప్పించమని ప్రార్థన చేద్దాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం చదువుదామా? యెషయా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం తీసిన వారు చదవండి. ప్రతి నోరు దుర్భాషలాడును, కాబట్టి ప్రభువు వారి యవనస్తులను చూచి సంతోషింపడు. దుర్భాషలాడు వారి నోటిని బట్టి. ఒక తల్లిగా నువ్వు దుర్భాషలాడితే నీకు దేవుడు నీకు ఇచ్చిన యవ్వన బిడ్డలను బట్టి దేవుడు ఏం చేస్తాడంట? సంతోషించు. ఒక అత్తగా
నువ్వు దుర్భాషలాడితే నీ కుమారుని బట్టో నీ కూతురుని బట్టో అంటే వారిని బట్టి ఏం చేయడు, సంతోషించడు నీ బిడ్డలను బట్టి. కనుక చూద్దాం రండి. వారిలో తల్లిదండ్రులు లేని వారి అందైనను వారి విధవరాండ్ర ఎందైనను జాలిపడడు. ఇలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు, ఆయన బాహు ఇంకను చాపబడి ఉన్నది. భక్తిహీనత అగ్ని వలె మండుచున్నది. భక్తిహీనతను బట్టి వారేమొద్దురంట, దుర్మార్గులై ఉన్నారు. వారందరూ భక్తిహీనులను దుర్మార్గులనై ఉన్నారు. కాబట్టి ప్రతి నోరు దుర్భాషలాడును. భక్తిహీనంగా దుర్మార్గంగా ప్రవర్తించే వారి నోరు ఎలా ఉంటుందంట, దుర్భాషలాడుతుంది. నీ నోరు దుర్భాషలాడుతుందా? నీ నోట్లో నుంచి దుర్భాషలు వస్తున్నాయా? చెడ్డ భాషలు వస్తుంటే నువ్వు భక్తిహీనంగా ఉన్నట్లే, చెడ్డ మాటలు వస్తుంటే నువ్వు ఇంకా దుర్మార్గంగా నడుచుకుంటున్నట్లే. కనుక ఆ స్థితిలో ఉన్న నీవైతే నీ యవ్వన కాలంలో ఉన్న నీ బిడ్డలను బట్టి ప్రభు సంతోషించినట్ట. నీ ఇంట్లో ఎవరైనా తల్లిదండ్రులు లేని వారుగా ఉన్న బిడ్డలను బట్టి ప్రభు సంతోషించినట్ట. విధవరాండ్రుగా ఉంటే వారిని బట్టి కూడా జాలిపడడంట. ఈలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు. అంటే చూడండి, అంటే నీకున్న భక్తిహీనతను బట్టి దుర్మార్గతను బట్టి నువ్వు మాట్లాడుతున్న దుర్భాషను బట్టి యవనస్తుల క్రియలు చెడిపోతుంటున్నాయి. వారి జీవితాలు ఏమైపోతున్నాయి, చెడ్డవిగా మారిపోతుంటున్నాయి. ఇంకా తల్లిదండ్రులు లేని వారైపోతుంటున్నారు. అంటే తల్లిదండ్రులు ఏమవుతారంట, చనిపోతారు. భార్యాభర్తలు కలిగి ఉన్న వాళ్ళైతే భర్తలు భార్యలు విడిపోతారు. చూడండి ఎంత నష్టమే దుర్భాషను మాట్లాడడాన్ని బట్టి, భక్తిహీనతను బట్టి, దుర్మార్గతను బట్టి. ఎంతకాలం దుర్మార్గముగా భక్తిహీనంగా ఉంటే, నీ నోరు దుర్భాషను ఆడుతుంటే అది నీకేమాత్రం ఆశీర్వాదం కాదు. నీ ఆ స్థితిని బట్టి నీ బిడ్డలు సంతోషం ఉండలేరు. నువ్వు మాట్లాడుతున్న మాటలు బట్టి భార్యాభర్తలు సమాధానంగా ఉండలేరు. నువ్వు ఉంటున్న ఆ స్థితిని బట్టి బిడ్డలకు తల్లిదండ్రులు దూరం అయిపోతారు. కనుక నీ మాటలు ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్లు కృపాసహితంగా ఉండాలి, జ్ఞానమును వెతికేదానిగా ఉండాలి, దేవుని కృపకు విధేయత చూపేదానిగా, ఆయన ఆజ్ఞలు ఆయన మాటలు వినేదిగా ఉండాలి. అందుకే మొట్టమొదట మనం చదువుకుంటూ వచ్చాం. యోసేపు సంతతి కంట దేవుని స్వాస్థ్యముగా ఇవ్వలేని దానిని సిద్ధపరిచాడంట. ఎందుకంటే ఐగుప్తు ప్రజలు నా మాట వినలేదు, ఇశ్రాయేలు నా ఐగుప్తును నేను దాస్యం నుంచి వారిని విడిపించాను, ఇశ్రాయేలు ప్రజలు నా మాట వినలేదు. కనుకనే ఐగుప్తు ప్రజలు విడిపించిన ఆ స్థితిని బట్టి కూడా వారు నా మాట వినకపోవడాన్ని బట్టి నేను యోసేపు సంతతిని వారికి నియమించిన స్వాస్థ్యమును వారికి ఇవ్వాలనుకుంటున్నా. ఎందుకంటే వారి నోరు బాగుగా తెలుస్తుంటున్నారు. వారి నోరు తెరిచిన దాన్ని బట్టి నేను వారి నోటిని వింపుతున్నా. నువ్వు ఏ విషయంలో నోరు తెరుస్తుంటున్నావు? రోమిలకు రాసిన పత్రికలో చదువుకుంటూ వచ్చాం. ఆ విషయంలో ఉండి నువ్వు భక్తిహీనముగా నాశనం అయిపోతావు. ప్రభువేమో నీ నోరు కృపాసహితంగా ఉండాలంటున్నాడు. ఆయన నీ నోరు స్తోత్రం చేయాలంట. నీ నోటిలో శ్రేష్ఠ ద్రాక్షరసం బట్టి అది మధురముగా ఉండాలంట. జ్ఞానం ఏం చేస్తుందంటే ఘోషిస్తుంటుంది, నా నోరు స్తుతిని స్తోత్రము చేస్తుందని. యథార్థవంతుల నోరు అంటే విడిపిస్తుందంట. వీటన్నిటిని కలిగి ఉంటే నువ్వు విడిపించబడతావు, తప్పించబడతావు, కట్ల నుంచి బంధకాల నుంచి విడుదల పొందుకుంటావు. ఇక్కడ మాట్లాడుతున్న మాటలు భక్తిహీనులుగా దుర్మార్గులుగా ఉంటే వారి నోరు అంట దుర్భాషలాడు వారి యవ్వన బిడ్డలు సంతోషంగా ఉండలేరు. దుర్భాషలాడుతుంటే బిడ్డల నుంచి తల్లిదండ్రులు ఏం చేస్తారంట, వేరు చేస్తాడంట. దుర్భాషలాడుతుంటే భార్య భర్తలు కూడా ఉండరు. అందుకనే విధవరాళ్ళుగా మారిపోతారు. ఎంతకాలం దుర్భాషలాడుతూ భక్తిహీనతతో దుర్మార్గంగా ప్రవర్తిస్తాం. కనుక నీ నోరు దుర్భాషలాడేదిగా ఉండకూడదు. చివరిగా ఒకటి చూద్దాం. యూదా పత్రిక ఒక్క అధ్యాయమే ఉంటుంది. యూదా పత్రిక 1:16. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు సణుగు వారును తన గతిని గూర్చి నిందించు వారునై ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును. ఎవరి మాటలు డంబంగా పలుకుతాయో తెలుసా? దురాశల చొప్పున నడుచుకునేవారు, లాభము నిమిత్తము మనుషుల్ని కొనియాడువారు. ఇదిగో ఏమైనా మంచిగా పొగిడితే నాకేమొచ్చింది, లాభం వచ్చింది
మంచిది అనుకునే వారు ఎవరో తెలుసా? వారెవరంట? డంబముగా మాటలు పలికేవారంట. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా నిన్ను గురించి అనేకులు ఎదుట నిన్ను గొప్ప చేయాలని అది ఇది అని చెప్పి మాట్లాడేవాళ్ళు ఏం చేసేవాళ్ళు? డంబం. వారి నోరంట డంబమైన మాటలు పలుకును. వారు తమ దురాశల చొప్పున సణుగువారును, లాభము నిమిత్తము మనుషులు కొనియాడచ్చు అనే దానిలో ఇన్పుట్ 6లో ముఖస్థుతి చేయుచు సణుగువారును తమ గతిని గురించి నిందించువారునై ఉన్నారు. కనుక వారి నోరు డంబముగా మాటలు. ఎంతకాలం డంబముగా మాట్లాడతాం? ఎంతకాలం దుర్భాషలు మాట్లాడతాం? ఈ స్థితిని బట్టి ప్రభు అంటున్నాడు, నేను ఇలా ఉండాలని కోరుకుంటున్నాను. నువ్వు ఎంతకాలం దుర్భాషలాడతావు? ఎంతకాలం భక్తిహీనత నడుచుకుంటావు? ఎంతకాలం నాశనం కలిగి ఉంటావు? కనుక దేవుడు ఏం చెప్తుంటున్నాడంటే, మత్తయి సువార్త 22:34 చూద్దాం రండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 34వ వచనంలో, చివరిగా మత్తయి సువార్త 22:34, ఆయన సద్దూకాయల నోరు మూయించెనని పరిసయ్యులు విని కూడి వచ్చింది. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఇది ముఖ్యమైనది, మొదటి అయినది ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనని 2 ఆజ్ఞయు దాని వంటివే. ఏంటంట ఇక్కడ? సద్దూకైన నోరు మూయించాడంట దేవుడు. ఎందుకంటే వారు శరీరానుసారముగా ఈ లోకపరమైన మాటలతో నింపబడ్డాయేమో వారి నోరు. అందుకని సద్దూకైన నోరు మూయించినప్పుడు అక్కడున్న ధర్మ శాస్త్రోపదేశకుడు వచ్చి ఆయన శోధించారు. శోధించినప్పుడు బోధకుడైన దేవుడు అంటున్నాడు, ఆజ్ఞలలో కల్లా ముఖ్యమైన ఆజ్ఞ ఏంటో చెప్పమంటే, దేవుడిని ఏం చేయాలి? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో ఏం చేయాలంట? ప్రభువును ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞలు ముఖ్యమైనవి కదా, ఇంక ఏమి ముఖ్యమైనవి కావు అని వారికి సమాధానం ఇస్తూ వచ్చారు. మధ్యాహ్న కాల సమయంలో నీ నోరు ఎలా ఉన్నది? నీ నోరు సర్వ విషముతో, పగతో, తెరచిన సమాధితో ఉంటే నీ నోరు నాశనమును. ఎందుకంటే వాటి నోరు అంట భక్తిహీనతలో నిండిన నోరు. భక్తిహీనులు నాశనం అయిపోతారంట. నువ్వు భక్తిహీనతతో, దుర్మార్గంతో నడుచుకుంటూ దుర్భాషలు మాట్లాడితే నీ ఎవరి బిడ్డలు సంతోషంగా జీవించలేరండి. ఇక నుంచి ఆయన నోరు ఏం చేసుకోవాలి? మార్చుకోవాలి. నోటి నిండా మాటలు మార్చుకోవాలి. ప్రభువా క్షమించయ్యా, నా నోరు కృపాసహితంగా లేదయ్యా, నా నోరు నీటికి తగినట్లుగా లేదు, నా నోరు సారవంతమైనది కాదు. ఎందుకంటే నిసారమైన ఈ లోకపు మాటలతో, లోకపు విషయాలతో నిండింది. అందుకని వారి హృదయంలో అనుకుంటున్నారంట, సూర్యుని బట్టి, చంద్రుని బట్టి, వారికి కలిగి ఉన్న సువర్ణాన్ని బట్టి, బంగారాన్ని బట్టి, నాకు ఆధారం నువ్వే, నా భవిష్యత్తు నువ్వేనని లోకంలో ఉన్న వాటన్నింటినీ ఆధారం చేసుకుంటే ప్రభు అంటున్నాడు, పరమందున్న దేవునికి అవి వేషధారణగా ఉంటాయి కదా. న్యాయాధిపతి ఎందుకు అది శిక్షకు నిన్ను అప్పగిస్తుందంట. న్యాయాధిపతి అక్కడ ఏం చేస్తాడు? న్యాయ విమర్శలో నిన్ను శిక్షించేదానికి అప్పగిస్తాడంట దేవుడు. కనుక ఎంతకాలం చేసిన భక్తి, ఇంతకాలం దేవుని సన్నిధానానికి వచ్చి నడుచుకున్న విధానం అంతా ఏమవుతుంది? శిక్షకి పాత్రలు. దేవుని శిక్షకు పాత్రలు చేయడానిక ఆయన స్వరక్తం ఇచ్చి నిన్ను కొన్నది. ఆయన స్వరక్తం ఇచ్చి ఎందుకు కొన్నాడంటే నీ ద్వారా ఆయన మహిమ పొందుకోవాలని, దేవుని సన్నిధానానికి నేను తీసుకొచ్చడం ద్వారా ఆయన సంతోషించాలని, నీ ద్వారా ఆయన సంతోషాన్ని, ఆనందాన్ని పొందుకోవాలనుకున్నది ఎట్లా? నీ నోటి ద్వారా, నీ నోటి ఫలముల ద్వారా, నీ జిహ్వ ఫలముల ద్వారా, నీ విరిగి నలిగిన హృదయం ద్వారా ఆయన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో ప్రేమించాలని ఆయన కోరుకుంటున్నాడు. నీ శరీరాన్ని ఎట్లా ప్రేమించుకుంటున్నావు ఎదుటి వారిని కూడా అలానే ప్రేమించాలని 2 ఆజ్ఞలు చెబుతూ వచ్చాడు. కనుక మన నోరు ఎలా ఉంటుందండి? నీ నోరు ఎలా ఉంటుంది? దాని విషయంలో మన నోటిని, మన క్రియలను జాగ్రత్తగా పరిశీలనగా చేసుకుని, ఒకవేళ దేవునికి అయిష్టంగా ఉంటే ప్రభువా క్షమించయ్యాలి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయాలి. నా ఎవరు బిడ్డలు అయ్యా, తల్లిదండ్రులు, బిడ్డలు, ఎవ్వరు అందరూ
నేను ఆజ్ఞలను ప్రేమించే వారంగా, విధేయతను కనపరిచే వారంగా ఉండాలి కదా. అట్టి స్థితిలో నన్ను నింపమని, సంఘాన్ని బలపరచమని ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాట